మీకు హామీ ఇచ్చారు, తెలంగాణ కంటే మెరుగైన జీతం ఇస్తాను, 1000 రూపాయలు ఎక్కువ చేసేస్తాను, నా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల అక్క చెల్లెలు అని చెప్పి ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి నేను విన్నానండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? 15 రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు, కనీసం మీ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. మంత్రివర్గం మాత్రం చర్చలు పిలుస్తూ ఉంది, ఏదో మేము చేయలేము అని చెప్పేసి నిర్మోహమాటంగా మీకు చెప్తా ఉన్నారు. ఏం చేయబోతున్నారు? మీరు ఎలా గట్టం చేస్తున్నారు? నా పేరు షాబార్ అనండి, నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు 4 సార్లు చర్చలు పిలిచారు. చర్చలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతో మంచి తీపి కబురు చెప్తారన్న ఉద్దేశంతో మేము చాలా ఇదిగా ఉన్నామండి. కానీ 4వ సారి కూడా మాకు విఫలమే అయ్యింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మేము ఎన్ని రోజులైనా సరే మేము ధర్నా వదలమండి, సమ్మె వదలము. తర్వాత మా జీతాలు 11,500 అండి. ఇప్పుడు మేము కనీస వేతనం 26,000 అడుగుతున్నామండి. గ్రాడ్యుయేటీ ఇమ్మని చెప్తున్నాం. ఆ 2 తప్ప ఇంకేం మేము అడగటం లేదు. ఉన్నవన్నీ డిమాండ్స్ మాకు ఉన్నాయి, కానీ ఈ మెయిన్ 2 డిమాండ్స్ మాకు కావాలి. కనీస వేతనాలు పెంచాలి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరు ఇంత 11,500కి ఎవరు ఒక కుటుంబాన్ని పెంచలేరు. అలాంటి మేము అంగన్వాడీ వర్కర్లని అంటే 11,500కి కుటుంబాన్ని పెంచాము అంటే అది మేము ఎన్ని కష్టాలు పడితే కానీ మా కుటుంబం బయటకు రావట్లేదు. ఎందుకంటే మేము సెంట్రద్దులు కట్టుకొని ఉండాలి, సెంట్రల్కి సరిగ్గా ఇవ్వరండి ఆ రెంట్లు అవిని. మీకు ఇచ్చే 11,000కి మీ కుటుంబాన్ని మీ సెంటర్ని రెండింటినీ పెంచాల్సిన పరిస్థితి లేదు. సెంటర్ వైపు రెంట్ కట్టాలి, వీళ్ళు కరెంటు బిల్లు కట్టాలి, అటు మీకు వైపు ఎందుకు మీ వైపు కన్నెత్తి చూడడం లేదండి? మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మేమంటే ఎంతో బాగో మరి మాకు తెలియదండి. మిగతా వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారండి, వాలంటీర్కి వాళ్ళు అడగకుండానే 750 రూపాయలు పెంచేశారు. మేము ఇన్నిసార్లు మొరపెట్టుకున్న 4.5 సంవత్సరాల నుంచి మేము మొరపెట్టినా సరే మా వైపు అంటూ చూడటం లేదు. మరి అది ఏమేనంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము రాష్ట్రం అంతా అని చెప్తున్నారు. ఎలక్షన్ ముందుకుండా తర్వాత 15 రోజుల తర్వాత మాకు చెప్తామంటారు. అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి అమ్మా అంటారు. అప్పుడు మా పరిస్థితి ఏంటండి? అంటే మమ్మల్ని తగిలేసి సమ్మె విరమించడానికే 15 రోజుల తర్వాత మాకు ఇస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో పెరిగిన జీతం మీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడినాక 1000 రూపాయలు ఏదో పెరిగింది అంటున్నారు. 11,000 జీతం. అప్పుడు ఖర్చులు లేవు, అప్పుడున్న రేట్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఆకాశాన్ని అంటున్నాయి రేట్లు. ఏం కొనే తినే పరిస్థితి లేదు. నార్మల్గా 20,000 సంపాదిస్తేనే అలా గెట్టని అవడానికి కష్టం అవుతున్న పరిస్థితుల్లో 11,000 తోటి అటు మీ ఫ్యామిలీని ఇతర అంగన్వాడీ సెంటర్ని రెండింటినీ మేనేజ్ చేయాలి. ఎలా చేస్తున్నారమ్మా? ఏం మరి ఆ టైంకి మాకు డబ్బులు జీతాలు రాలేదనుకోండి, మేము పక్కన ఎవరినో ఒకరిని 110 రూపాయలు చొప్పున మేము తెచ్చి మేము ఇది అంగన్వాడీ నడిపిస్తున్నాం. గ్యాస్ బిల్లు అవి టైంకి ఏమి వేయరు. మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉందమ్మా మీ దగ్గర ఉన్న ఎవరైతే నాణ్యత లేదు అని వస్తుంది? నాణ్యత లేదండి. ఎందుకంటే అటు ప్రభుత్వాన్ని ఎవరైనా లబ్ధిదారులు ఏంటంటే అంగన్వాడీ టీచర్ని అడుగుతారు. ఏదైనా చిన్న గుడ్డు ఉందంటే టీచర్ తప్పే తీసుకుంటాం. అంగన్వాడీ టీచర్ తప్ప ఆ గుడ్డు చిన్నది వస్తే ఏంటండి ఇంత చిన్న గుడ్డు వచ్చిందంటారు. కానీ అది కాంట్రాక్ట్లు పట్టుకోవాలి, మేము కాదండి. అక్కడ కాంట్రాక్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పట్టుకోండి, గుడ్డు చిన్నదో పెద్దదో అనేది వాళ్ళు ఇస్తారు. ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంది. ఇప్పుడు 4 సార్లు పిలిచారు, 4 సార్లు కూడా మీకు ఏది సానుకూల సమాధానం రాలేదు. మేము చేయలేము, మేము పెంచలేము అని చెప్పేసి నిర్మమాట అని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే రానున్న ఎలక్షన్లో ఏం చేయబోతున్నారు? రానున్న ఎలక్షన్లో అయితే మాత్రం తప్పనిసరిగా గద్దె దిగడం మాత్రం ఖాయమండి. మా అంగన్వాడీలు తలంచుకుంటే ఏదైనా చేయగలం. ఒక భవన నిర్మాణ కార్మికురాలు ఈ గత ప్రభుత్వంలో పని ఎలా ఉండేది, ఇప్పుడు పని ఎలా ఉంది? గతంలో ఇసుక ఉచితంగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇసుకనే వ్యాపారంగా చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మీ పనితీరు ఎలా ఉంది? మీ పనులు ఎలా ఉన్నాయమ్మా? మీకు ఏమైనా ఇప్పుడు కాలం గడవడానికి ఎలా నడుస్తుంది? ఏం చెప్తారమ్మా? భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం ఉండేటప్పుడు యూనిట్ ఇసుక 1,500, 2,000కి వచ్చేది. ఈరోజు అదే యూనిట్ ఇసుక 6,000 రూపాయల వరకు పలుకుతూ ఉంది. ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కంగానే ఇసుక అనేది బ్యాన్ చేయటం జరిగింది. దానివల్ల మా కార్మికులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది. ఎందుకోసం అంటే ఇళ్ళద్దులు కట్టుకోలేక మా పరిస్థితి ఏంటంటే 10 రోజులు పని ఉంటే 20 రోజులు లేనటువంటి పరిస్థితి మాది. దాని మీద ఫైనాన్సులు వాడుకునే బతికేటువంటి వాళ్ళం మేము ఎక్కువగా. ఆ ఫైనాన్స్ కట్టలేక ఈ ఇళ్ళద్దులు కట్టుకోలేక ఈ తాకిడి తట్టుకోలేక చాలామంది మేము ఈ ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది. ఇది ఎక్కంగానే ఇసుక అనేది బ్యాన్ చేసింది. అలాగే కరోనా వచ్చి కొంత నష్టపోయాము, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ కార్మికులు ఎటు చూసినా నష్టపోయాం. ఎందుకు నష్టపోయామంటే నవరత్నాల పేరుతో మేము బోర్డులో సంవత్సరానికి 5 సంవత్సరాలకు 60 రూపాయలు చెల్లిస్తే 12 5 60 రూపాయలు చెల్లిస్తే మా పిల్లలు డెలివరీ అయినా లేదంటే మా కూతుళ్ళు డెలివరీ అయినా
అలాగే ఆ భవన నిర్మాణ కార్మికుడికి ఎవరికైనా హెల్పర్ బోర్డు కార్డు ఉంటే ఆ కార్డు మీద డెలివరీ అయితే 20,000 రూపాయలు వచ్చేది, అలాగే పెళ్ళి అయితే 20,000 రూపాయలు వచ్చేది. ఈరోజు పెళ్లి క్లైమ్ పెట్టుకుంటే అమ్మాయి 10th క్లాస్ చదవాలనేటువంటి ముడి పెట్టడం జరుగుతుంది. అది చాలా దుర్మార్గం. భవన నిర్మాణ కార్మికులకి ఎవరు 10th క్లాస్ చదువుకుంటే ఈ భవన నిర్మాణ రంగం ఎందుకు మేము పనిచేస్తాం? ఆ సెస్ అనేది ఎవరి అబ్బసొమ్ము కాదు. మేము బిల్డింగ్ మీద పనిచేస్తే 1% సెస్ వసూలు అవుతుంది. ఆ సొమ్ముని ఈ ప్రభుత్వం వచ్చాక దొడ్డిదారిన మళ్లించేస్తుంది. ఎందుకంటే ఏ కార్మికుడికి కూడా రూపాయి చెల్లించడం లేదు. రాజన్న బీమా కానీ పవర్ ఫైనాన్స్ కానీ ఇదవుతుంది. అలాగే పనులు లేక మా భవన నిర్మాణ కార్మికులు రోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇల్లు అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. ఒక పక్కన రెండోది ఎక్కువగా ఇంటి పని మీద వాటి మీద ఆధారపడవలసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తించాలి ఏంటంటే ఈరోజు భవన నిర్మాణ కార్మికుడు చేసినటువంటి కుర్చీ ఈరోజు జగనన్న కూర్చున్నాడంటే ఆ కుర్చీ ఒక కార్పెంటర్ తయారు చేస్తేనే. అలాగే ఈ రంగం మీద ఆధారపడినటువంటి 33 రకాల కార్మికులు నష్టపోతూ ఉన్నారు ఈ రంగంలో. అలాగే కాకుండా గ్యాస్ రేట్ పెరిగింది, కరెంటు ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చాక 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది. అలాగే మీరు కార్మికులు మీరు కర్రలు పోయి పెట్టుకుంటే చైవాది వచ్చేస్తుంది అనేసి దీపం పథకం కింద ఈ పథకం కింద మాకు గ్యాస్ ఇచ్చి ఈరోజు మా ఏళ్ళు తీసి మా కంట్లు పొడుచుకున్నట్టే ఈరోజు 1,200 రూపాయలు చేసింది. కానీ అలాగే నిత్యావసర రేట్లు ఈరోజు 200 రూపాయలు 180 రూపాయలు అయిపోయింది నూనె. ఎంత రకమైనటువంటి బియ్యం కొనుక్కున్నా సరే ఆ బియ్యము 60-70 రూపాయలు అయిపోయి 70 రూపాయలు పైన ఉంది కానీ లోపు లేదు. అలాగే ప్రతి నిత్యావసర వస్తువు సబ్బు మా భవన నిర్మాణ కార్మికులు 12 సబ్బు సర్పు ఎవరికి పడదు. ఎందుకంటే మేము నిత్యం మట్టిలోన బురదలోన ఉండేటువంటి వాళ్ళము. ఆ సబ్బు 20 రూపాయలకు వచ్చేటువంటి సబ్బు ఈరోజు ఇంచుమించు 35 రూపాయలు అయింది. మా బతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి. అదే కాకుండా క్లైములు రావటం లేదు. ఉన్న రాష్ట్రాల్లో చూస్తే భవన నిర్మాణ కార్మికులకు స్కాలర్షిప్లు వస్తున్నాయి, పిల్లలకి పెళ్ళైతే వస్తున్నాయి. అలాగే అటువైపు దీపావళి కానుకలకి డబ్బులు వస్తున్నాయి. ఇక్కడైతే ఏమీ రావటం లేదు. మా సొమ్ము చూస్తే ఈ ప్రభుత్వం నవరత్నాలకు వాడుకుంటుంది. మేము కార్మికులందరము మంత్రి వచ్చేటప్పుడు కలిస్తే నవరత్నాలు వస్తున్నాయి కదా అని అడిగారు. నవరత్నాలు ఎవరికి వస్తున్నాయండి? నవరత్నాలు వస్తున్నాయట, అందుకు మాకు డబ్బులు అవుతుందట, అందుకు మా ఆఫీసర్ అండి. అంటే మీకు గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చేటోళ్ళు చిన్న భవన నిర్మాణంలో ఎవరో కట్టుకునేదానికి మీకు పని దొరికేది. ఇప్పుడు వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు, మీకు పని దొరకడం లేదు. నెలకి 10 రోజులు పని చేయడం చాలా కష్టంగా ఉంది కదా. ఎలా నడిపిస్తున్నారమ్మా ఫ్యామిలీ? అప్పుల పాలు అయిపోయినాం అంటున్నారు కదా చాలా వరకు. అది ఎంతవరకు నిజం, ఏం చెప్తారమ్మా? మేము గత ప్రభుత్వం ఉండేటప్పుడు కాంట్రాక్టరు వానరు మా దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు మేము వానర్ దగ్గరికి వెళ్ళి కష్టపడవలసి వస్తుంది. అలాగే ఒక పాచి పని చేసుకొని వట్టల పని చేసుకొని అంటే అది 1-2 గంటలు ఈ రకంలో పని చేసుకొని బతకవలసి వస్తుంది. చాలా ఇబ్బంది అనేటువంటి చాలా క్షీణమైనటువంటి పరిస్థితి మాకైతే ఉంది. అది మేము చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు మందు చూస్తే బ్యాన్ చేస్తానని చెప్పింది ప్రభుత్వం వచ్చాక, చెయ్యలేదు. రోడ్డు మీద వెచ్చలవిడిగా ఉంది. ఎందుకంటే ఆ భవన నిర్మాణ కార్మికుడికి ఏం చేస్తున్నాడు? ఒక రోజు ఉంటే 3 రోజులు పని ఉండడం లేదని వచ్చిన డబ్బుల్లో 200-300 ముందే దాచేసుకుంటున్నాను మా భర్తలు అయితే. ఎందుకు? అక్కడికి ఉండవని, మందుకుండవని. అది పరిస్థితి. అదే కాకుండా ఈరోజు ఇంటికి వెళ్ళి తాగమని చెప్పావు. ఆ తాగిన మోగాను మా పిల్లలు వ్యసనానికి బానిస గురవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తాగిన గ్లాసు ఆయన తాగిన మైకంలో అక్కడ పెట్టేస్తున్నాడు. పిల్లలకు కూడా దానికి అటాక్ అవుతుంది. ఇది చాలా భవన నిర్మాణ కార్మికులు ఎవరి మీద పడలేనటువంటి ప్రభావం మా భవన నిర్మాణ కార్మికుల మీద పడింది. వచ్చి 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉన్నారు, గవర్నమెంట్ తెలియజేస్తూనే ఉన్నారు. పట్టించుకునే నాదిరే లేడు మీ వైపు. పట్టించుకోవడం లేదు. కాకుండా ఎప్పుడైతే జగన్ ఊర్లోకి వస్తారో వచ్చినటువంటి ప్రశ్నించినటువంటి వాళ్ళ ఇంటి ముందు పోలీసులు ఉంటారు. పోలీసులు పెట్టి హెరాస్మెంట్ చేస్తా ఉన్నారు కదా. లేదు 3 నెలలే టైం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. 3 నెలల్లో వాళ్ళ పనితీరు మారదు. 2024లో ఏం చేయబోతున్నారు? మేము వాళ్ళ పనితీరు మారలేదు కనుక ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇదే వైఖరి కానీ మారకపోతే మేము భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నాం. 40 లక్షల మంది ఇంటికి 3 ఓట్లు లెక్కేసుకున్నా 1,20,00,000 ఓట్లు అవుతున్నాయి. నువ్వు ఏ రోజైతే నవరత్నాలు స్కీములు బటన్ నొక్కైతే నువ్వు ప్రారంభిస్తున్నావో మాకు 3 నెలలు టైం ఉంది. మేము బటన్ నొక్కప్పుడు మా సత్తా ఏతో చూపిస్తామని మేము చెప్తాం.